ఓం నమ శివాయ. శుభోదయం. నూతన సంవత్సర శుభాకాంక్షలు, ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు శివస్వాములకు, శివమాల వేసే భక్తాదులకు, శివమాల వేస్తున్న వారికి, వేసిన వారికి అందరికీ కూడాను శుభాశయములు. కాలం గడిచిపోతోంది, క్యాలెండర్లు తిరిగిపోతున్నాయి, కాలం కరిగిపోతుంది. మన ఆలోచన విధానంలో మార్పు రావాలి. మన ఆలోచన విధానంలో మార్పు తెచ్చుకుంటూ మానసికంగా దృఢంగా తయారు కావాలి. శారీరకంగా ఆరోగ్యంగా మార్పు తెచ్చుకునే విధంగా మన ఆలోచన విధానంలో మార్పు రావాలి. శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే మన ఆధ్యాత్మిక భావనను పెంపొందించుకోవాలి. పరమాత్ముని వైపు దృష్టి మరల్చి పరమాత్ముని సేవలో మనం నిమగ్నమైనప్పుడు మనం శారీరక మానసిక దృఢత్వం మనకు కలుగజేస్తాడు ఆ పరమాత్ముడు. ఈ ఆధ్యాత్మిక భావన వల్ల మన జాతకంలో ఎటువంటి దోషాలున్నా తొలగిపోయి ఆ పరమేశ్వరుని కృపా కటాక్షం వల్ల మనకు ఆయురారోగ్యాలు కలుగుతాయని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. కావున ఈ నూతన సంవత్సరం శుభ సందర్భంగా మానసికంగా దృఢంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలని, విషయాల పట్ల ఎక్కువ మక్కువ లేకుండా ఉండాలని, అనాలోచిత వ్యసనాలు జోలికి పోకుండా సత్సంగంతో మన సాంగత్యం ఉండాలని కోరుకుంటూ, అట్లే శివదీక్ష తీసుకోవడానికి జనవరి 9వ తారీఖు నుండి జనవరి 17 వరకు మండల దీక్ష తీసుకోవడానికి అత్యంత శ్రేయస్కరము. ఆ రోజులు మాత్రమే మండల దీక్ష తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ మండల దీక్ష తీసుకోవడానికి అత్యంత శ్రేష్టమైన దినాలు 10వ తారీఖు, 12, 13, 14, 15, 16 ఈ రోజుల్లో విశేషమైన ఫలితాలు దీక్ష తీసుకోవడం వల్ల మనకు కలుగుతాయి. అన్ని రోజులు మంచివే, వాటిలో కొన్నింటిని విశేషంగా చెప్పడం జరిగింది. అట్లే అర్ధమండల దీక్ష తీసుకోవడానికి ఫిబ్రవరి 1వ తారీఖు నుండి ఫిబ్రవరి 6వ తారీఖు వరకు అవకాశం ఉంటుంది. తర్వాత మహాశివరాత్రి రోజు ఫిబ్రవరి 26వ తారీఖు బుధవారం రోజు దీక్షా విరమణ చేయడానికి అవకాశం ఉంటుంది. మన శివదీక్ష తీసుకోవడానికి మన శ్రీ భావబసవేశ్వర స్వామి దేవస్థానంలో స్ఫటిక మల్లికార్జున స్వామి ప్రాంగణం ముందు దీక్ష వహించి 41 రోజుల దీక్ష తీసుకోవాల్సిందిగా ప్రార్థన. అట్లే అర్ధ మహామండల దీక్ష అంటే 54 రోజుల దీక్ష తీసుకోవడానికి ఈ జనవరి 4, 5 తారీఖుల్లో చివరిగా ఉంటుంది. అందరూ గమనించాల్సిందిగా ప్రార్థన. ఇట్లు మీ గురుస్వామి ఎన్ సోమశేఖర్. ఓం నమ శివాయ. శంభో శంకర. సాంబ సదాశివ హర హర మహాదేవ. శంభో శంకర.